నమస్కారం. రామాయణ రత్నాలు శీర్షిక కింద మనం కొన్ని ముఖ్య విషయాలు అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మూడవది ఏంటంటే, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే ముందు లక్ష్మణుడు ఆవేశంగా శ్రీరాముడికి చెప్తాడు, బలాత్కారంగా అయినా సరే నువ్వు రాజ్యాన్ని చేజిక్కించుకో అని. అప్పుడు రాముడు అతనికి నచ్చజెప్తూ పితృవాక్య ప్రతిపాలన చేయడమే న్యాయం అని చెప్తూ 3 విషయాలు చెప్తాడు ధర్మానికి సంబంధించి. అవి అయోధ్యాకాండలో 21వ సర్గలో ఉన్నాయి. 40, 57, 58. ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమేతచ్చ పితుర్వచనముత్తమం. ధర్మార్థకామాః ఖలు తాతలోకే సమీక్షితా ధర్మఫలోదయేషు తే తత్ర సర్వేషు అసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా. యస్మిన్స్తు సర్వేషు అసన్నివిష్టా ధర్మో యతస్యాత్ తదుపక్రమేత ద్వేష్యః భవతి అర్ధపరో హి లోకే కామాత్మతా ఖల్వపి న ప్రశస్త. అంటే వీటి అర్థం ఏమిటంటే, ధర్మవర్తనే ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి సుగుణం. సత్యం కూడా ధర్మం మీదనే ఆధారపడి ఉన్నది. నాన్నగారి ఈ ఉత్తమమైన పలుకులు కూడా ధర్మంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. నాయన, మంచి పనుల నుండి ఫలాలు ఆశించేటప్పుడు అవి ధర్మార్థ కామాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలి. అది ఒక ఉత్తమమైన భార్య నమ్రతతో ఉండడం, ప్రేమాస్పదురాలు కావడం మరియు సత్పుత్రులకు జన్మనివ్వడం వంటిది. ఈ జగత్తులో ధర్మార్థ కామాలు 3 సరిగ్గా కలిసి ఉన్న పనులనే మనం చేయాలి. కేవలం సంపద మీదనే దృష్టి కలిగిన వ్యక్తి ద్వేషింపబడతాడు. అలాగే కామ దృష్టి మాత్రమే కలిగి ఉండడం కూడా ప్రశస్తమైన విషయం కాదు. నమస్కారం.